మన సమస్య ఏంటంటే చిరంజీవిని మనం ఎప్పుడూ కూడా మెగాస్టార్ లాగానే చూడాలని కోరుకుంటాము. చిరు విషయం కాసేపు పక్కన పెడదాము. ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఒక పెద్ద మనిషి ఎదుర్కొన్నాడు. సూపర్ స్టార్ గా ఒక వెలిగిన తర్వాత పాలిటిక్స్ లో అడుగుపెట్టి అడ్డంగా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఒక సినిమా ఆడినా కూడా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవడంతో ఒకటితో మరొకటి పోటీ పడ్డాయి. ఒకటి అరా సినిమాలు అప్పుడప్పుడు ఆడినా కూడా చివరికి బ్రేక్ కోసం తానే ఒక సంస్థను స్థాపించి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. సొంత నిర్మాణంలో తీసిన సినిమాలన్నీ అడ్డంగా పోయాయి. వయసు అయిపోయినా కూడా కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ కనిపిస్తున్నా కూడా యువకుడి పాత్రలు వేసి అబాసుపాలు అయ్యాడు. మిస్ వరల్డ్ పోటీలకు స్పాన్సర్ గా ఉండి అసలకే మోసం తెచ్చుకున్నాడు. పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాడు. చివరికి తన సొంత ఇల్లు కూడా అప్పులు తీర్చడానికి అమ్మడానికి వీల్లేదు అని కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దిక్కుతోచని స్థితిలో 20 కోట్లు అప్పు, చేతిలో చిల్లి గవ్వాలేదు. ఇంకా పైకి వస్తాడా అన్న నమ్మకం లేదు. కొడుకుకి మంచి లాంచ్ ఇద్దామని అనుకుంటే మొదటి సినిమా చూసి కొంగలాగా ఉన్నాడు అని అందరూ చేదరించుకున్నారు. ఆ సమయంలో పెద్ద మనిషి సెకండ్ థర్డ్ ఇన్నింగ్స్ కాదు, సూపర్ స్టార్ గా అవతారం చాలించి ఒక నటుడిగా వెలగాలని నిర్ణయించుకున్నాడు. యాష్ చోప్రా దగ్గరికి వెళ్లి ఒక పాత్ర ఉంటే నాకు ఏదైనా ఇవ్వండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అడిగాడు. ఆదిత్య చోప్రా ఎలాగో సినిమా తీస్తున్నాడు, దానికి ఒక పెద్ద మనిషి పాత్ర కావాలి, మీరైతే సరిపోతారు అని యాష్ చోప్రా నిర్ణయించుకున్న తర్వాత మొహబ్బత్ సినిమాలో నారాయణ శంకర్ పాత్ర వేసి తన హుందాతనంతో అందరినీ ఆశ్చర్యపరిచి ఒక నటుడిగా మొదటి మెట్టు ఎక్కాడు. చిరు చేస్తున్న తప్పు ఏంటంటే తాను ఇంకా 1980s లో మెగాస్టార్ గా ఉన్నట్టు ఇప్పుడు కూడా మెగాస్టార్ లాగానే జనాల ముందుకు వస్తున్నాడు. జనాలకు చిరుని మెగాస్టార్ గా చూసే మూడ్ లేదు, మెచ్యూర్డ్ స్టార్ గా చూడాలని అనుకుంటున్నారు. ఇంకా తమన్నా పక్కన డ్యూయట్ పడితే చూసే ఓపిక జనాల్లో నశించింది. చిరు చేయాల్సింది ఏంటంటే ఒక నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టాలి. అట్లా మొదలుపెట్టి సినిమా చేసిన రోజున చిరు సెకండ్ ఇన్నింగ్స్ కాదు, మరో 20 ఏళ్లు అవలేలగా ఇండస్ట్రీని ఏలుతారు. మెగాస్టార్ గా కాదు, ఒక నటుడిగా చిరు చాలా గొప్ప నటుడు అనడంలో సందేహం లేదు. ఆ నటుడిని తిరిగి జనాలకు పరిచయం చేయాలి. ఆ మెగాస్టార్ ని కొద్ది రోజులు దాచేయాలి. ముందర ఉన్న నటుడిని కనుక చిరు జనాలకు పరిచయం చేస్తే వెనక దాగి ఉన్న మెగాస్టార్ ని జనాలు చెప్పకుండానే వెలికి తీస్తారు.